వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 పోరాటాల పురిటికట్టుగా చెప్పుకునే చిక్కోలు జిల్లాలో మరో థర్మల్ వ్యతిరేక పోరాటం పురుడు పోసుకుంది. గత 6 నెలలుగా క్రిటికల్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి వెన్నెలవలస వేదికైంది. 1500 ఎకరాల్లో 3300 మెగావాట్లు 33,000 కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రతిపాదన మాత్రం ఈరోజు ఆదివాసీలతో పాటు మైదాన ప్రాంత ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నా తగ్గేదేలే అన్నట్టు ఆమదాలవలస నియోజకవర్గ ఎమ్మెల్యే కోన రవికుమార్ మాత్రం దీన్ని ఎట్టి పరిస్థితులు ఇక్కడ నిర్మించేందుకు మాత్రం ఆయన పావులు కదుపుతున్నారు. ఈ విషయంపై మాత్రం అలుపెరగిన పోరాటం చేస్తున్నటువంటి ఆదివాసీలు తమ మనుగడని ఎక్కడ ముప్పు వాటిల్తుందన్న ఉద్దేశంతో ఈరోజు మాత్రం వినూత్నంగా బాణాల చేతపట్టి ఈరోజు నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఏదైతే ప్రతిపాదనకి అనువైన ప్రదేశం అవునా కాదా అన్న విషయాన్ని ఇంకా తేల్చాల్సి ఉన్న నేపథ్యంలో వీళ్ళకి ఎటువంటి ప్రమాదం పొంచి ఉంది, ఇది ఈ మరో సోంపేట కాకరాపల్లి ఉద్యమం మాదిరిగానే రూపుదాల్చుతుందా, లేకపోతే వీరికి ఉన్నటువంటి అనిశ్చిత ప్రభుత్వం తొలగించిన తర్వాతే ఇక్కడ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నిర్మిస్తారా లేదనే విషయం వారిని అడిగి తెలుసుకుందాం. చూస్తే కనుక ప్రస్తుతం అసలు ఈ ఉద్యమం ఇంతలా ఉవ్వెత్తున ఉన్నా కూడాను ఇంకా ప్రభుత్వం నుండి ఎటువంటి స్పష్టత రాలేదు. ఎందుకు ఈ అనిశ్చిత? ఈరోజు ప్రభుత్వానికి మీరు ఏం డిమాండ్ చేయాలి? నా పేరు సురేష్, నేను పోరాట వ్యతిరేక కమిటీ అధ్యక్షుడిని. ఏదైతే థర్మల్ పవర్ ప్లాంట్ 3200 మెగావాట్ల సామర్థ్యంతో ఏదైతే సరుబుజ్జుల మండలం నుండి అవతల బూర్జ మండలం మదనాపురం వరకు ఏదైతే గిరిజన గ్రామాలు ఉన్నాయో ఆ పరిసర ప్రాంతాల్లో సుమారు 3000 ఎకరాల్లో పెట్టడానికి స్థానిక ఎమ్మెల్యే ప్రతిపాదనలు పంపించడం జరిగేటప్పుడు మేము చాలా రకాలుగా మేము మా నిరసనలు తెలియజేశాం. అయినప్పటికీ మా గ్రామాల్లో ఉన్నటువంటి మా గిరిజనులకి మాకు తెలియజేయకుండా ఆయనకు నచ్చినట్టుగా సర్వేలు చేయడం, డ్రోన్లు దొంగతనంగా ఎగరేయడం, మళ్ళీ మేము ప్రతిఘటిస్తే ఇలాగైతే కాదు, ఒక పేరు పొందిన విశ్వవిద్యాలయం నడిబొడ్డు నుండి ఎగరేస్తే వాళ్ళు రారు, అక్కడ నుండి ఎగరేద్దామని ఆ విధంగా ప్రయత్నాలు చేయడం, ఒక దొంగ రూపకల్పనతో ఈ పవర్ ప్లాంట్ని తయారు చేయడానికి స్థానిక ఎమ్మెల్యే గారు ప్రతిపాదనలు పంపడం జరుగుతుంది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మా స్వచ్ఛమైన గిరిజన గ్రామాలు, మా స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన అడవి తల్లి, మా బ్రతుకులేదు, మేము బ్రతుక్కుంటాం. నీకు పవర్ ప్లాంట్ తెమ్మని మేము ఎప్పుడూ అడగలేదు, మేము ఉద్యోగాలు ఇవ్వమని మేము అడగలేదు. నీకు ఎవరైతే అడుగుంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెట్టు, నీకు మేము మా దగ్గర పెట్టు అని చెప్పము. నీకు నీ సొంత మండలం, నీ పొందూరు మండలం ఉంది, ఆ పొందూరు మండలం ఈ జిల్లాలోనే పెద్ద మండలం, అక్కడ విస్తారమైన భూములు ఉన్నాయి, విస్తారమైన నిరుద్యోగులు ఉన్నారు. నీ మండలంలో నువ్వు వెళ్ళి ఈ పొందూరు మండలంలో నేను పవర్ ప్లాంట్ పెడతాను, మీరు ఒప్పుకుంటారని ముందు అక్కడ అడగండి. నీ ఇల్లు చెక్క పెట్టుకున్న తర్వాత అప్పుడు బయటకు వచ్చి నువ్వు బయట పనులు చెక్క పెట్టుకోండి. తప్పితే మా గిరిజన గ్రామాల్లో ఎటువంటి పవర్ ప్లాంట్ మాకు వద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తొలినాళ్ళలో ఇక్కడ గిరిజనులే లేరు, ఇక్కడ గిరిజన ప్రాంతాల వారు కూడా ఎవరు ఆవాసం లేరని చెప్పేసి కోన రవికుమార్ వ్యాఖ్యానించడంతో ఆదివాసీలంతా కూడాను సుమారు 29 గ్రామాలకు సంబంధించిన ఆదివాసీలు ఈరోజు ఉవ్వెత్తున ఉద్యమం బాట పడుతున్నారు. ప్రస్తుతం మాత్రం ఈ ప్రతిపాదనని కేవలం పరిశీలన దశలోనే ఉంది, ఎటువంటి ఆందోళన చెందవద్దని చెప్పేసి కోన రవికుమార్ సమర్థించుకుంటున్నారు. దాన్ని ఏమంటారు? నా పేరు సావరి సింహాచలం, పోరాట కమిటీ కార్యదర్శిని. ఈ మధ్యన మరి కోన రవి గారిని కుట్టర్ రవిగా మేము బిరుదు పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ఆయన ప్రతిసారి ఈ మీడియా సోదరుల యొక్క మీడియా ఎంతైతుందో ప్రతి మీడియాలో మేము చూస్తున్నాం. ఆయన కేవలం ఎప్పుడు కూడా మేము చూసిన విషయం ఏంటంటే ఒక పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు, ఇది ఒక దశ ఉంది, ఇది వివాహమయ్యే వరకు చూడాలి, అదే తప్ప మనకి ఆయన వేరే ఆలోచన లేదనుకుంటా. మేము చెప్పబోయేది ఏంటంటే ఈ యొక్క కుత్తూరు రవి గారిని రమ్మని చెప్పండి, మేము పెళ్లి కూతురుగా ఉంటాం, ఆయన పెళ్లి కొడుకుగా రమ్మని చెప్పండి. ఎందుకు ఈ గెలిచిన తర్వాత ఈ యొక్క ఆంధ్రవలస శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత మొదట్లో మహా అయితే 1-2 సార్లు వచ్చారే తప్ప ఏదైతే ఈ యొక్క పవర్ ప్లాంట్ నిర్మించాలనేసి ఈ ప్రతిపాదన ఏర్పాటు చేసిన తర్వాత కనీసము ఆయన నోట్ల నుంచి గిరిజనులు లేరు, ఆ గ్రామాల్లో ఎటువంటి రైతులు లేరు, పూర్తిగా గ్రామాలే లేవు, ఎక్కడో సేతంపేట నుంచి వచ్చారని అంటున్నారే తప్ప మరి మేము ఓటేసి గెలిపించిన శాసనసభ్యులు ఏమైపోయారని మేము ఈ దినమున ప్రశ్నిస్తున్నాం. ఒకటి, ఆయన నిజంగా
ఒక ఆంధ్రవలస శాసనసభ్యుడైతే మా మధ్యకు వచ్చి ప్రజాభిషేకాన్ని తీసుకోమని చెప్పండి, మేము పిలుపునిస్తున్నాం. చాలాసార్లు కూడా శాసనసభ్యుల్ని రమ్మని చెప్తున్నాం. మొన్న 5వ తేదీన జరిగిన జిల్లా సమావేశంలో కూడా ఆ రోజు ఆయన అన్నారు, నేను ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజాభిషేకాన్ని తీసుకుంటున్నాను సార్ అన్నారు. ఈ రోజుల్లో ఏమైపోయారు? ఈ యొక్క ఆంధ్ర శాసనసభ్యులు కుత్తర రవి గారిని రమ్మని చెప్పండి, ప్రజాభిషేకాన్ని తీసుకోమని చెప్పండి. మేమైతే సింటు భూమికుడు కాదు కదా, ఈ ప్రాంతంలో ఏది కట్టనివ్వమని మేము నిరాశను తెలియజేస్తున్నాం. చూస్తే కనుక వారిలో ఉన్నటువంటి అనిశ్చితిని తొలగించేందుకు ఈ ప్రాంతంలో పర్యటించి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టిన తర్వాతే ధర్మల్ ప్రాజెక్టు నిర్మాణం ప్రతిపాదన విషయంలో మాత్రం ముందుకెళ్తానని చెప్తున్నటువంటి కోన రవికుమార్ ఇప్పటి వరకు గెలిచిన తర్వాత ఓట్లు అడగడానికి రావడమే తప్ప అనంతరం మాత్రం 1-2 సార్లు రావడం, ఏదైతే ధర్మల్ పవర్ ప్రాజెక్టు ప్రతిపాదన ఉందో ప్రతిపాదన తర్వాత ఇటువైపు కనీసం రావడానికి కూడాను సాహసం చేయలేనటువంటి పరిస్థితుల నేపథ్యంలో తమ మనుగడకు ముప్పువాటు వెళ్ళే ఇటువంటి ధర్మల్ పవర్ ప్రాజెక్ట్ మేము తెమ్మని అడగలేదు, కట్టమని కూడా చెప్పలేదు. ఆయన సొంత నియోజకవర్గం పొందూరులో అక్కడ నిర్మించుకొని అక్కడ ఉపాధి కల్పించుకోమని కూడా సూచన చేస్తున్నారు. చూస్తే కనుక ఈ ప్రతిపాదన విషయంలో చూస్తే ఈరోజు ఎటువంటి కార్యాచరణ ఎటువంటి కార్యక్రమం నాకు సౌర లక్ష్మణరావు రైతు సంఘం కార్యదర్శి నేను. అలాంటిది మా గ్రామంలో ఈ పవర్ ప్లాంట్లో మాకు వద్దని గిరిజనులందరినీ మేము పోరాడుతున్నాము. మాకు చిన్నప్పటి నుంచి మాకు ఇప్పుడు పెద్ద అయినాము. ఇలాంటి ఎప్పుడు మేము తాతల నుంచి మేము ఇలాంటి పోరాటం ఎప్పుడు చూడలేదు. అలాంటిది ఈ ప్రభుత్వం వచ్చి మంచి పనులు చేయని, కానీ ఇలాంటి పవర్ ప్లాంట్లు తెచ్చి మా భూములను మా తల్లి అడవి బిడ్డలను మాకు నాశనం చేస్తే గిరిజనులు మేము ఎవరు ఒప్పుకోము. రాబోయే కాలంలో మేము దీనికి జిల్లా నుంచి ఢిల్లీ వరకు తీసుకెళ్లి ఈ ఉద్యానాన్ని మేము పోరాడి సాధిస్తామని కోరుతున్నాము సార్. ప్రశాంతమైన వెన్నెలవలస పరిసర ప్రాంతాలు మాత్రం ఈ రోజు మరో పోరాటానికి మాత్రం వేదిక అవుతుందన్నట్టు పరిణామాలు సుస్పష్టంగా కనిపిస్తాయి. జిల్లాకే తలమానికంగా చెప్పుకునే నవోదయ విశ్వవిద్యాలయంలో ఎంతో మంది విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించినటువంటి చరిత్ర కలిగినటువంటి ఈ ప్రదేశంలో మాత్రం ఈరోజు పచ్చని వాతావరణాన్ని పూర్తిగా బూడిదమయం చేసేందుకు చేస్తున్న ప్రయత్నం విరమించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. వారికి ఆది నుండి కూడా బాసటగా నిలిచినటువంటి ఆదివాసీ సంక్షేమ పరిషత్ అధ్యక్షులు వాబు యోగి మనతో ఉన్నారు. చూస్తే కనుక అలుపెరగిన పోరాటం, ఆదివాసీల్లో మరో అనిశ్చిత, ఇవన్నీ వెరసి చూస్తే కనుక ఇక్కడ ధర్మల్ పవర్ ప్రాజెక్ట్ కట్టి తీరుతానని కోన రవికుమార్ సవాల్ విసురుతుంటే ఎట్టి పరిస్థితులు రానివ్వు అని చెప్పేసి ఇక్కడ ఉద్యమం మాత్రం అంటే ఒక పీక్ దశలో చేరుకుంది. ఎలా దీన్ని ఎదుర్కొనే వాళ్ళ తాలూకు మనుగడను కాపాడు? ముందుగా ఈ ప్రభుత్వాలకి ఆదివాసులు చేస్తున్న న్యాయమైన పోరాటం. ఈ ప్రకృతి ఒడిలో జీవిస్తున్నాం మేము. తరతరాలుగా ఈ యొక్క బ్రిటిష్ ప్రభుత్వం మీద కూడా దండయాత్ర చేసి స్వతంత్రం తెచ్చుకున్నటువంటి చరిత్ర గలది ఆదివాసీలు. ఈరోజు పవర్ ప్లాంట్ పేరుతో భూములు కాజేయాలని ఈ ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రభుత్వం. గత నెల 27వ తారీఖున శాంతియుత ర్యాలీ చేయడానికి పర్మిషన్ అడిగితే ఆ రోజు పర్మిషన్ నిరాకరించారు. ఈరోజు మళ్ళీ ఈ నెల 11వ తారీఖున పర్మిషన్ పెట్టి మళ్ళీ కూడా ఈరోజు పర్మిషన్ ఇవ్వమని చెప్తే నిన్నటి వరకు పర్మిషన్ 200 మందితో పర్మిషన్ ఇస్తానని చెప్పి ఇవ్వమని చెప్పిన తర్వాత నిన్న ఎస్పీ గారికి కూడా కలిసి మేము రిప్రజెంటేషన్ చేసాం. మేము శాంతియుతంగా ర్యాలీ చేస్తాం. ఈ యొక్క రాజ్యాంగం ఈ యొక్క దేశంలో రాజ్యాంగం నడుస్తుంది. ప్రతి ఒక్క పౌరుడికి కూడా ప్రశ్నించే హక్కు, నిరసన చేసే హక్కు ఈ రాజ్యాంగంలో కల్పించింది. అయినప్పటికి కూడా వీళ్ళు నిరసన తెలియజేయడానికి కూడా మీరు పర్మిషన్ ఇవ్వట్లేదు. అందుచేతనే పెద్ద ఎత్తున ర్యాలీ చేయడానికి ఇస్తే ఈరోజు నిర్బంధకాలను చూశారు. ఈరోజు వచ్చిన దారిలో చూశారు సుమారుగా 500 పోలీసులు పోటీ బలగాలు పెట్టి ఆదివాసీ గ్రామాల నుంచి కనీసం బయటికి పంపించిన పరిస్థితి లేదు. ఈరోజు ఎవరికి బాగలేదన్నా కూడా అంబులెన్స్లు కూడా బయటికి పంపించిన పరిస్థితి లేదు. అంటే ఈరోజు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వమా లేకపోతే కుట్ర ప్రభుత్వమా? ఏం చేస్తున్నారు? ఆదివాసులకి పూర్తిగా అణిచివేసేసి ఆదివాసుల నుంచి నిలువు నీడ లేకుండా చేస్తే ఈ యొక్క ప్రజా సంఘాలుగా ఆదివాసీ సంక్షేమ పరిషత్తుగా మేము త్వరలో న్యాయస్థానం దగ్గరికి వెళ్ళి పర్మిషను తీసుకొని వచ్చి శ్రీకాకుళం నడివడ్డునో ఏదైతే గిరిజన రైతాంగ పోరాటం జరిగిందో అలాంటి పెద్ద ఎత్తున పోరాటం ఈ శ్రీకాకుళం జిల్లా ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి రుచి చూపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్రాణాలు అర్పించైనా కూడా ఈ ప్రాంతంలో ఆదివాసీ భూముల నుంచి ఆదివాసీ గోచగొడ్డ కూడా మీరు లాక్కోలేరని కూడా ఈ సందర్భంగా ఈ స్థానిక ఎమ్మెల్యే గారికి హెచ్చరిస్తూ ఉన్నాం. న్యాయపరంగా చేస్తున్నటువంటి ఈ పోరాటాన్ని మాత్రం అడుగడుగున నిర్బంధంలో అయినప్పటికీ కూడాను వాటిని అతిక్రమించి ఈరోజు మాత్రం ఆదివాసీలు తమ మనుగడను కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నంలో 500 పోలీసుల పహారా. ఈ పరిణామాలన్నీ కూడా ధర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నమే. అయినప్పటికీ కూడా ఇక్కడ నుండి కనీసం ఒక
గుడ్డ ముక్క కూడా పట్టుకెళ్లేరని సవాల్ విసిరే పరిస్థితి. పోరాటాల పురిటికట్టుగా చిక్కోలు జిల్లాలో సోంపేట కాకరాపల్లి మాదిరిగానే మరో వెన్నెలవలస పోరాటం ఉండబోతుంది అన్నటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చూస్తే కనుక ఈ పోరాటానికి అండగా నిలుస్తున్నారు. ఆది నుండి కూడా పోరాటం చేస్తున్నారు. ఎక్కడ కూడా తగ్గేదే లేనట్టు వ్యవహరిస్తున్నారు. ఎలా ముందుకు అడుగుపోయి 2024 నుండి ప్రారంభించడం జరిగింది ఈ పోరాటము. 2025 దశ ఆల్రెడీగా ఆఖరి దశలో ఉంది. 2026 ప్రారంభ దశలో ఉంది ఈ సంవత్సరం. అయితే ఈ 11 నెలల కాలంలో కూడా మేము పోరాటం చేస్తున్నప్పుడు కూడా ఆమదాలవలస నియోజకవర్గం శాసనసభ్యులు కోన రవి ఈరోజు ప్రజల సమస్యలని ఎందుకు ఇంత బాధపడి వాడి గోళ్ళని వాళ్ళ తాలూకు అరుపులని వాళ్ళ తాలూకు ఆందోళనని ఆయన గుర్తించలేదని చెప్పేసి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే భారత రాజ్యాంగ చట్టంలో అసలు డాక్టర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగ సూత్రంలో ఈ భారతదేశంలో ప్రతి భారత పౌరుడు తన రాజ్యాంగంలో మాట్లాడే హక్కు ఉందని చెప్పేసి అంబేద్కర్ గారు ఆ రోజు రాసినటువంటి రాజ్యాంగ చట్టం ఉంది. మరి రాజ్యాంగ చట్టాన్ని కాలరాయాలనేటువంటి నాయకుల ఈ కూటమి ప్రభుత్వ నాయకులు అని చెప్పేసి నేను ఈవేళ కోన రవికుమార్ గారిని ప్రశ్నిస్తున్నాను. చూస్తే కనుక ప్రస్తుతం స్వేచ్ఛగా తమ సమస్యను చెప్పుకునే అవకాశం కూడా లేకుండా నిర్బంధించే పరిస్థితులు వెన్నెలవలస పరిసర ప్రాంతాల్లోనే. అటు ఆదివాసీలతో పాటు మైదాన ప్రాంతానికి చెందినటువంటి వేలాది మంది రైతులు కూడా తమ భూములు కోల్పోయే పరిస్థితి ఉంది. ప్రస్తుతం అప్పట్లో ఆదివాసీలు లేరన్నారు. ఈరోజు మైదాన ప్రాంత ప్రజలు వెరసి ఇక్కడ రాబోయే పెనుముప్పును కాపాడుకునేది చేసిన పోరాటంలో ప్రభుత్వం ఎక్కడ కూడా ఒక్క అడుగు వెనక్కి తగ్గడం లేదు. అలాగే మీ పోరాటం ఇంకా రోజు రోజుకు ఉధృతం అవుతుంది. రేపు భవిష్యత్తులో ఒక కాకరాపల్లి సోంపేట ఘటనలు పునరావృతం అవుతాయా? అవుతాయి, తప్పకుండా అవుతాయి. ఎందుకనంటే శ్రీకాకుళం జిల్లా అనేది పోరాటాలకి నాంది. అలాంటి జిల్లాలో ఆల్రెడీ 2 దగ్గరలో ప్రజలు వ్యతిరేకించి తరిమి కొట్టారు. అలాగే పోలాకిలో కూడా పెట్టడానికి ప్రతిపాదనలు జరిగితే మొదటే వాళ్ళు మేలుకొని అక్కడ కూడా వద్దంటే అక్కడి నుంచి ఎంటబెట్టారు. ఈరోజు కోన రవికుమార్ గారు స్థానిక ఎమ్మెల్యే గారు చెప్తున్నారు ఇంకా ప్రతిపాదన అవుతుంది, డిపిఆర్ కూడా రెడీ కాలేదు, ఇంకా మేము అక్కడ పనికి వస్తుందో రాదో అని చూస్తామని చెప్తున్నాం. అసలు పనికి వస్తుందో రాదో పక్కన పెట్టండి, మాకు ఇక్కడ వద్దని మేము చెప్తున్నాం. అసలు మాకు ఇక్కడ పనికి వచ్చినా పనికి రాపోయినా మాకు పవర్ ప్లాంట్ అనేది వద్దు. దీనివల్ల అనేక నష్టాలు జరుగుతాయి. ఈరోజు ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతంగా మంచి గాలి నీరు అంతా సక్రమంగా కరోనా కాలంలో కూడా ఇక్కడ కరోనా వచ్చే గ్రామాలు కూడా ఈ గ్రామాల్లో లేవు, కరోనాలు కూడా రాలేదు. అంటే అంత ప్రశాంతత ఉన్నటువంటి ప్రాంతాన్ని ఈరోజు మీరు కాలుష్యం చేయడానికి పూనుకుంటున్నారు. కనుక మాకు ఇది వద్దు. ఎట్టి పరిస్థితుల్లో మేము దీన్ని మీరు పోరాటాలు మాకు ర్యాలీలకి పర్మిషన్లు ఇవ్వడం లేదు. ఇవ్వకపోతే మాకు కోర్టులు ఉన్నాయి, కోర్టుల ద్వారా సాధించుకుంటాం, మళ్ళీ ర్యాలీలు చేస్తాం. ఇంకా ఉధృతంగా అవసరం అయితే దేశ రాజధానికి వెళ్తాం, రాష్ట్ర రాజధానికి వెళ్తాం, జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ధర్నాలు చేస్తాం. రేపు పొద్దున్న ఇది ఈరోజు మాకు ఎంత అనగదొక్కితే అంత మేము పైకి లేచి ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం. థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం ప్రతిపాదన దశలో ఉంది కాబట్టి సాధ్యాలను పరిగణలో తీసుకొని సర్వేలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎటువంటి అనుమానాలకు తావివ్వద్దు అని చెప్పి కోన రవికుమార్ సమర్థించుకుంటే అసలు ఆ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఇక్కడ నిర్మించొద్దని చెప్పి మేము ఆది నుండి కూడా చెప్తున్నా కూడా వినకుండా ముందుకు అడిగేస్తున్నాం. చూస్తే కనుక ప్రస్తుతం ఒకవైపు ఆదివాసీలు, మరోవైపు మైదాన ప్రాంత రైతులు వెరసి 29 గ్రామాల ప్రజలు ఈరోజు ఉవ్వెత్తున ఉద్యమం చేస్తున్నారంటే మరో కాకరాపల్లి సోంపేట ఘటనలాగానే ఇక్కడ ఎంతోమంది ఇంకా ప్రాణాలు బలి కావాల్సినటువంటి పరిణామాలు కళ్ళ ముందు కనిపిస్తాయి. ఈరోజు న్యాయబద్ధంగా ర్యాలీ చేస్తే కూటమి ప్రభుత్వం ఈరోజు నిర్బంధాన్ని ప్రయోగించింది. ఈరోజు ఈ నిర్బంధాన్ని నిరసిస్తూ ఈరోజు విల్లంబులు పట్టుకొని నీవు ఎట్టి ఎన్ని ఆటంకాలు పెట్టినా ఉద్యమాలు చేసినా ఆపినా సరే ఆగేది లేదని చెప్పి విల్లంబులతో ఈరోజు మొత్తం ర్యాలీ చేసినాము. 29 గ్రామాల్లో కూడా నిరసన కార్యక్రమాలు జరిగింది. అంతేకాదు ఈరోజు అక్రమ అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరు, నిర్బంధాలతో మీరు ఉద్యమాలు ఆపలేరు. పోరాటం తీవ్రతరం చేస్తాం. రేపు 29వ తేదీ నుండి డిసెంబర్ 4వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో కూడా ప్రతిపాదిత ఇండోసోల్ ప్రాజెక్టు ప్రతుల్ని దగ్నం చేయాలని చెప్పి పిలిపివ్వడం జరిగింది. ఇటువంటి ప్రయత్నాలు అన్నీ చేస్తున్నప్పుడు కూడా ఆయన మాత్రం ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గకుండా గ్రామంలోకి వచ్చి వారికి దాని గురించి చెబుతాం అంటున్నారు. ఆ రోజు వస్తుందా? ఈరోజు థర్మల్ పవర్ ప్లాంట్కి వ్యతిరేకంగా ఈరోజు 29 గ్రామాల ప్రజలే కాదు, ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉండే అనేక మంది కూడా ప్రజానీకం కూడా మద్దతున్నారు. అందుకోసం థర్మల్ పవర్ ప్లాంట్కి వ్యతిరేకంగా ఈరోజు పోరాటం అనేది కొనసాగుతుంది. ఈరోజు ఈ జిల్లా మంత్రికి అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేకి మేము అడుగుతున్నాం, ఈరోజు ఇండోసోల్ కంపెనీ పేరుతోని ప్రజల భూములన్నీ కూడా ఇవాళ కార్పొరేట్ కంపెనీ భూములుగా మీరు ఇస్తే అది అభివృద్ధి అని మేము అడుగుతున్నాం. అంతేకాదు ఈరోజు ఈ మొత్తం
భూములన్నీ కూడా ఈరోజు ఇచ్చేసి మేము ఉద్యోగాలని చెప్తాను. మేము అడుగుతున్నాం, మీరు షుగర్ ఫ్యాక్టరీ తెరిపించి ఉద్యోగాలు ఇవ్వండి, మీరు 10,000 ఉద్యోగాలు వస్తాయి. గతంలో మీరు కాకరాపల్లికి సంబంధించి మీరు అక్కడ కాల్పులు జరిపి 2020 ఎకరాలు తీసుకొని థర్మల్ ప్లాంట్ కడతామని అక్కడ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారని చెప్పి మేము అడుగుతాం. అంతేకాదు ఈ జిల్లాలోనే ఒకవైపు థర్మల్ ప్లాంట్, ఒకవైపు అణు విద్యుత్ ప్లాంట్, ఇంకోవైపు కార్గో ఎయిర్ ప్లాంట్ పెట్టి మొత్తం ఈ జిల్లా మొత్తాన్ని మీరు కార్పొరేట్ సంస్థలకి అన్ని తెలుసుకొని రాని మేము ఎట్లాంటి చేస్తే సహించలేదు, పోరాటం తీవ్రతరం చేస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం. చూస్తే కనుక ఉపాధి కల్పన దిశగా ఏ పరిశ్రమలు కూడా నిర్మించే పరిణామాలు కనిపించట్లేదు. అటు కార్గో ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇటు అణు విద్యుత్ కేంద్రం కావచ్చు, ఇటు థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కావచ్చు, ఇవన్నీ కూడాను పర్యావరణాన్ని పూర్తిగా వినాశనం చేసినటువంటి ప్రాజెక్టులు. ఇటువంటి ప్రాజెక్టుల విషయంలో మాత్రం స్థానిక ప్రజల తాలూకా మనోభావాలకు అనుగుణంగానే ఈ విషయంలో ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి. కాకరాపల్లి, సోంపేట ఇటువంటి ఘటనలు ఇంకా మరోలేదు జిల్లావాసులు. మళ్ళీ వెన్నెలవలస వేదికగా అటువంటి కాల్పులు ఘటనలు పునరావృతమైనటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తాయి. అంటే ఒక విధంగా ప్రభుత్వం ప్రయోగిస్తున్న నిర్బంధం చూస్తే ఆ పరిస్థితి కనిపిస్తుంది. అంటే మేము ప్రభుత్వానికి ఒకటే చెప్పదలుచుకున్నాం, మీరు శ్రీకాకుళం చుట్టూ పవర్ ప్లాంట్లు పట్టుకొని ఎందుకు తిరుగుతూ ఉన్నారు? ఫుకుషిమా తర్వాత 2050 నాటికి అణు విద్యుత్తుని అంటే పెట్టుబడిదారీ దేశాలు, సామ్రాజ్యవాద దేశాలు 2050 నాటికి అణు విద్యుత్ మూసేస్తామంటే మీరు కొవ్వాడ్లు ఇప్పుడు అణు విద్యుత్ నిర్మిస్తున్నారు. మరోవైపు థర్మల్ పవర్ ప్లాంట్ అంటే మండుతున్న అగ్నిగోళం లాంటిది. దీన్ని కూడా ప్రపంచ దేశాలన్నీ ప్రత్యామ్నాయం వెతుక్కొని పవర్ ప్లాంట్లను పక్కన పెడుతుంటే మీరు సూపర్ క్రిటిక్ టెక్నాలజీ ఉంది, హైలీ టెక్నాలజీ ఉంది, ఇట్లాంటి కథలు కళ్ళుబొళ్ళు మాటలు చెప్తా ఉన్నారు. మీరు అవుట్డేటెడ్ని పట్టుకొని ఎందుకు అలా ఆడుతున్నారు? ప్రజలంటే అమాయకులా? వాళ్ళు పర్యావరణాన్ని నాశనం చేస్తామంటే, ప్రకృతిని నాశనం చేస్తామంటే, పోడు భూములు నాశనం చేస్తామంటే, వాళ్ళ యొక్క పంట భూములు తీసుకుంటామంటే ప్రజలు చూస్తే ఎలా ఊరుకుంటారు? మీరు టచ్ అయ్యండి, భూముల్లోకి రండి. భూముల్లోకి వచ్చేటప్పుడు ప్రజల నుండి ప్రతిఘటన అనేది అనివార్యం అవుతుంది. ప్రజలకి మేము చెప్పేది ఒకటే, దీనివల్ల ఈ నష్టము ఈ కష్టం అనేది చెప్పడం వరకే మా పని. ప్రజలు తేల్చుకుంటారు. ప్రజలు ఖచ్చితంగా ఇది అవసరమన్నప్పుడు ప్రజలు స్వాగతిస్తారు. ప్రజలు ఇది అవసరం లేదనుకున్నప్పుడు ప్రాణాలకి తెగించైనా వాళ్ళు భూముల్ని వాళ్ళు కాపాడుకుంటారు, వాళ్ళు బతుకుని వాళ్ళు కాపాడుకుంటారు. చెప్పాలా, ఒకళ్ళు నేర్పాలా? ఆకలేసిన పిల్ల పాలు కోసం ఆరాటపడినట్టే తమ బతుకు పోతున్నప్పుడు ప్రజలు తమకు తోచిన పద్ధతుల్లో పోరాటాల్లో ముందుకు వస్తారు. ఇది చరిత్ర చెప్తున్నటువంటిది. అందుకని బలవంతం కట్టేస్తాము, భూములు లాక్కుంటాము, కేసులు పెట్టేస్తాము, నిర్బంధాలు ప్రయోగించేస్తాము అంటే ఇవాళ ప్రజలు చైతన్యవంతంగా ఉన్నారు, తెలుసుకుంటున్నారు. ఇట్లాంటి నిర్బంధాలకి, అణిచివేతలకి ఇవాళ ఎవరు జడిసే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ప్రజలు, ఆదివాసీలు, రైతులు నిలబడి ప్రతిఘటించి తమ బతుకులను కాపాడుకుంటారు. చూస్తే కనుక క్రిటికల్ థర్మల్ ప్రాజెక్టు నిర్మాణం ప్రతిపాదన నాటి నుండి నేటి వరకు కూడాను ఈరోజు ఉవ్వెత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. చూస్తే కనుక ఈరోజు ఎటువంటి నిరసన కార్యక్రమాలు చేపట్టారు, ఎంతమంది హాజరయ్యారు, ఈ గ్రామాలన్నీ చుట్టుపక్కల గ్రామాలు కూడా మద్దతు మీకు రోజు రోజు పెరుగుతున్న పరిణామం కనిపిస్తుంది. ఇప్పటికైతే రోజు రోజుకి మా ఉద్యమాలు అంతకంతకి పెరుగుతూనే ఉన్నాయి. అలానే ప్రభుత్వం వారు కూడా ఏం చేస్తున్నారంటే, మేము ఆయనకి కుర్చీని కట్టబెట్టి ఇచ్చాము, కుర్చీని కట్టబెట్టించిన అంత మాత్రాన అడవులను దోచుకొని అభివృద్ధి చేయాలనే పదంలో నడుస్తున్నారు. ఆయన అడవులను దోచుకోవడానికే తప్ప ఇది అభివృద్ధి అయితే కాదు. అభివృద్ధి జరిగితే మాలో తెలియని ప్రజలు లేరు. ఏదో పురాతన కాలంలో ఉన్నాడు ప్రజలు అనుకుంటున్నారు మన శాసనసభ్యులని కోన రవికుమార్ గారు. అలా మాత్రం జరగదు. అలా ప్రతిఘటన కానీ చేస్తే ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ ఉండే ప్రజలు వ్యతిరేకత తిరుగుతారు. నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో ఆయన గద్దె నుంచి కూడా కిందకి దింపే ప్రయత్నంలో ఉన్నారు ప్రజలు కూడా. ఎందుకంటే ప్రజాప్రభుత్వం అంటేనే ప్రజలకు ఏది అనుకూలమో అది మాత్రమే చెయ్యాలి. అంతే తప్ప మా స్థానిక ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు, నాకు పదవి ఉంది కనుక నేను ప్రజలను ఏం చెప్పినా సరే మభ్య పెట్టవచ్చు, లేకపోతే అభివృద్ధిని అడవులను దోసుకోవచ్చు, వీళ్ళు భూములను దోసుకోవచ్చు. అయ్యా ఎన్ని దగ్గరలు చూడలేదు ఇలానే. వీళ్ళు ఏం చేస్తున్నారు, మొన్న ప్రభుత్వంలో ఉన్నీటికి మాత్రమే కూటమి ప్రభుత్వం ఏం చేసింది, విద్యను ప్రైవేటీకరణ చేశారు, వైద్యాన్ని ప్రైవేటీకరణ చేశారు. ఇప్పుడు మా భూములను లాక్కొని కార్పొరేట్ కంపెనీలకి ఇచ్చి ఇది మాత్రం ప్రైవేటీకరణ కాదా? అందుకని ఇలాంటి ఏవైనా ఉనే స్థానిక ప్రజల మీద కానీ తెస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోకుండా మేము తిరగబడి ఉద్యమాలు చేసైనా సరే ఇక్కడ పవర్ ప్లాంట్ నిర్మించకుండా ఆపి తీరుతామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. నా పేరు రమణ. చూస్తే కనుక ప్రస్తుతం క్రిటికల్ థర్మల్ ప్రాజెక్ట్ నిర్మాణం ప్రతిపాదన విషయంలో మాత్రం వెన్నెలవలస వేదిక ఉద్యమం మాత్రం
పూర్తిగా కార్యరూపం దాల్చుకుంది. చుట్టుపక్కల గ్రామాలను కూడా వాళ్ళకి మద్దతు లభించడం, ఈ పరిణామాలన్నీ కూడా కోన్ రవికుమార్ యూటర్న్ తీసుకుంటాడా, లేకపోతే ఈ ప్రజా పోరాటంలో ఆయన ఎటువంటి చేదు అనుభవం ఎదురు చూస్తారన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీ శ్రీకాకుళం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.